అందరూ ఒకసారి లేచి నిల్చొని గట్టిగా 1-2 నిమిషాలు ఆగకుండా కడతాడు గట్టిగా. గట్టిగా. ఇదే అపరోక్షానుభూతి అంటే లోపల అనుభూతి అయింది, అది బయటికి శబ్ద రూపంలో కనిపిస్తుంది. ఆ అనుభూతి ఏంటో లోపల వాళ్ళకి మాత్రమే తెలుసు. గట్టిగా అన్నిటికంటే కఠినమైంది వేదాంతం చెప్పడం. ఎందుకు అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తీసేసేయాలి. ఇది 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 అని రూఢీ చేయాలి. ఏ ఒక్కడికి ఇది కాదు అంటే ఒప్పుకోవడానికి మనసు రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇందాకే నిష్కారణ, నిష్కలంక మనకు చెప్పు. ఆ నిష్ అనే శబ్దం ఉంది కదా, అది పొరపాటును అంగీకరించడానికి మనిషి సిద్ధంగా ఉండడు. అందుకని దాన్ని అసలు ఆలోచించడానికి కూడా వెళ్ళాడు. కానీ ఇలాంటి పెద్దలు మనకు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు తెలియకుండానే ఆ బ్రహ్మ పదార్థం వైపు మెల్లిగా రుచి వెళ్తూ ఉంటుంది. ఆ రుచి అటు పక్కకి మనకు కూడా తెలియదు. కూర్చొని ఉంటాం, ఏదో ఉపన్యాసం లాగా చెప్తున్నారు కదా అనుకుంటాం. మనకి తెలియకుండానే మన లోపల అనుభూతి స్థాయి దాకా కూడా ఆదిశంకరులు ఆ నిజాత్మతత్వ ఎరుకని అందిస్తారు. ఆ ఎరుక ఇలాంటి మహాత్ముల ముందు కూర్చున్నప్పుడు తెలియకుండా మన నుంచి మనకి బయటకు వస్తుంది. గట్టిగా ఒక గొప్ప విషయం ఏమంటే సమయ పాలనలో వారు చాలా నిర్దుష్టంగా ఉంటారు. 1 నిమిషం అటు ఇటు వితనం ఏమీ ఉండదు. రేపు 7 గంటలకి అన్నారు అంటే వారు 7:15 ఇక్కడికి వచ్చి ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? 6:30 కల్లా వచ్చి ఇక్కడ ఉండాలి కనీసం. రామయ్య గారని ఐఐటి కోచింగ్ మీకు ఐడియా ఉంటుంది. అయ్యా అందరు కూర్చోండి. రామయ్య గారని ఐఐటి కోచింగ్ బాగా పెద్ద పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు, కోటీశ్వర్ల పిల్లల దగ్గర నుంచి అందరూ ఆయన దగ్గరకి ఐఐటి కోచింగ్కి వెళ్ళేవారు. 4ంటికి క్లాసు, 5 నిమిషాలు తక్కువ 4ంటికి ఒకవేళ మాస్టర్ గారు లోపలికి వెళ్తే 4ంటికి కదా క్లాసు, 3 నిమిషాలు తక్కువ 4ంటికి పిల్లవాడు వెళ్ళినా లోపలికి రానిచ్చేవాడు కాదు. అంటే నీ గురువుకి నీకు పాఠం చెప్పాలనే శ్రద్ధ కంటే కూడా నీకు ఆ పాఠానికి గురువు దగ్గరికి వెళ్ళాలనేది తక్కువ ఉంది. కాబట్టి ఆ పొరపాటు రేపటి నుంచి జరగకూడదు. అందుకే ఆయన దగ్గర దాదాపు ఆ డిసిప్లిన్ ఉంది. కాబట్టి 100కి 1 అయ్యా 7ంటికి ఉపన్యాసము, 10 నిమిషాలు తక్కువ 6ంటికి నేను కారు పంపిస్తాను అన్నా. కాదులేండి 5:30కి పంపించండి అన్నారు ఆయన. గట్టిగా అన్నా. అంటే చెప్పడం కాదు, ఆచరించడం, అనుభూతి పొందడం. అనేక సభలకి వెళ్ళారు కాబట్టి వారికి లోతుపాట్లు తెలుస్తాయి. మధ్యలో ఏమడ్డాలు రావచ్చు, ఎన్ని ఉండొచ్చు. అక్కడ ఇంతమంది ఎదురు చూస్తూ ఉంటారే, వాళ్ళని ఆపడం తప్పు అన్న పూర్తి మీ అందరి మీద ఎరుక వారికి అక్కడ ఉంది. అందుకనే ఆ అపరోక్షమైనటువంటి అనుభూతిని వారు పొందారు ప్రేక్షకులతోటి. ఆ అనుభూతి వల్ల ఇక్కడికి రేపు 7 గంటలకి సక్రమంగా ఉంటుంది. ఇక
నా పక్కన కూర్చున్న వారిని నేను మీకు పరిచయం చేయక్కర్లేదు. ఎవరమ్మా పెద్దగా? రాధా మనోహర్ దాస్. ఆయన బృందావనానికి ఎక్కువ వెళ్తూ ఉంటారు, పేరు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. శంకర జయంతి అంటే నాకంటే ఆయనకి ఎక్కువ భక్తి ఉంది అనేది నాకు ఎప్పటికప్పుడు రూఢీ చేస్తారు గట్టిగా. ఎందుకు అంటే నేను ప్యాంప్లెట్ రెడీ చేయను, ఇంకా పెద్దలు గరికపాటి నరసింహారావు గారి సమయమో లేదు సాంబేదం వారి సమయమో ఇలా ఎవరి సమయమో పెద్దలది తీసుకోను. ఆయన ఫోన్ చేస్తారు, శర్మ గారు ఈసారి శంకర జయంతి ఎప్పుడు అంటారు. ఇలా ఫలానా రోజులు, 10 రోజుల్లో ఏదో ఒక రోజు నేను వచ్చేస్తా అంటారు. ఎక్కువ మటుకు గరికపాటి వారు ఏ రోజు వస్తారో ఆ రోజు చూసుకొని వస్తారు గట్టిగా. అంటే వారంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం వారికి. 2 మాటలు వారి అనుమతితో. ఒక్క నిమిషం శంకర్ని